హాయ్ అండి. ఇదైతే కళ్యాణ్ పడాల గురించి మాట్లాడదామని వచ్చానండి. ఏంటంటే ఫస్ట్ టైం కళ్యాణ్ పడాల గురించి పాజిటివ్గా మాట్లాడాలనిపిస్తుంది. కొంచెం అది హౌస్లో చేసిన దాన్ని బట్టి అయితే మనం నా వీడియోలో కొంచెం నెగిటివ్గా ఉన్నాయి కదా ఆయనకి. నెగిటివ్ అని కాదు, అక్కడ ఎందుకంటే ఎప్పుడు తనుజతో తిరుక్కుంటా అట్లా ఉంటే నాకు కొంచెం కోపం వచ్చింది. కానీ కొంచెం కోపం కాదు, ఆ బిగ్ బాస్ హౌస్లో అయితే నచ్చలేదు నాకు. ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎక్కువ తనుజతో తిరుగుతున్నాడు అని ఎప్పుడు చెప్తుంటే కదండి. కానీ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మాట నిలబెట్టుకున్నాడు కదండి. బయటకు నాగార్జున గారికి చెప్పారు కదా ఆ రోజు స్టేజ్ మీద, నేను 3 మెంబర్స్ని అడాప్ట్ చేసుకుంటా అని చెప్పాడు కదా. బయట మాట నిలబెట్టుకున్నాడు. చూడండి ఈ పిక్స్ అయితే ఇప్పుడు ఒక వీడియోలో బయటకు వచ్చాయన్నమాట. అందుకని చెప్తున్నాను. కొంతమంది స్టేజ్ మీద మస్తు చెప్తారనమాట, బయటకు వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయరు. కానీ ఈ విషయంలో మాత్రం కళ్యాణ్ బాగా నచ్చాడనమాట నాకు. వచ్చిన వెంటనే అక్కడికి పోయినాడు, ఫస్ట్ రోజు కూడా అక్కడికి పోయినాడంట. పోయి మళ్ళీ 2 డేస్ తర్వాత ఈరోజు పోయి మళ్ళీ సైన్ చేసి 3 మెంబర్స్ని అడాప్ట్ చేసుకున్నాడు అని వీడియో వచ్చింది. అందుకే నాకు చాలా నచ్చాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కదండి, పాత సీజన్లో ఆయనైతే చెప్పాడు కదా, నేను రైతులకి ఇస్తాను, నాకు గుండెలో నుంచి వచ్చిందో ఏదని మాటికి గుండె మీద చేసుకుని చెప్తుండే కదా సార్. నేను ఒక్క పైసా కూడా ఇది వాడుకోను, అందరికీ పనిచేస్తాను రైతులకు అన్నాడు. అసలు ఒక్క వీడియో కూడా రాలేదు అసలు ఆయన పంచినది. ఆయనకు నెగిటివ్గా చాలామంది అడిగినారు కదా, ఏమి పల్లవి ప్రశాంత్ బయటికి పోయిన తర్వాత రైతులకు ఇస్తానని ఇవ్వలేదు అని అన్నప్పుడన్నా కనీసం మంది కోసమన్నా కనీసం ఒక్క వీడియోనైనా ఎవరికైనా ఇచ్చినట్టు 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇచ్చి అన్నా వీడియో తీసుకోలేదు కనీసము. ఆ పల్లవి ప్రశాంత్ అంత అబద్ధాలు చెప్పి సింపతి ఓట్లు కొట్టేశాడు కదండి. ఈ కళ్యాణ్ పాపం చెప్పినది నిలబెట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళాడంట ఫస్ట్ కూడా, మళ్ళీ తర్వాత కూడా అందరికీ భోజనాలు అవి పెట్టాడు అక్కడ. అందరి పిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అయినారు అక్కడ. అందరు పాపం అనాథ పిల్లలు వాళ్ళు ఉంటారు కదా అక్కడ. కళ్యాణ్ చూడగానే వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారు. పాపం అంత బిజీలో కూడా వచ్చినట్టునే కొంతమంది ఇంకేంలే అక్కడ బిగ్ బాస్ హౌస్లో చాలా కష్టాలు అవి పడింటారు కదా, ఇంకా వాళ్ళ ఫ్యామిలీతోనే స్పెండ్ చేసి ఇష్టం వచ్చినట్టు ఇంకా వాళ్ళు ఇష్టమైన ఫుడ్ తిరుక్కుంటూ ఉంటారు కదా. కళ్యాణ్ పాపం వచ్చిన వెంటనే అక్కడ మాట ఇచ్చినది వెంటనే అనుకుంటాను. అందుకే వెంటనే పోయినాడు. మనకు తెలియదు కదండి, మనమైతే బిగ్ బాస్ హౌస్లో చూసినంతవరకు అయితే ఓన్లీ తనుజతోనే తిరుగుతున్నాడు అని కోపం వస్తుండే. కానీ ఆ తనుజ కూడా అట్లా చేస్తుండేలేండి, కావాలని వాని ముందర రెడీ అయ్యి తిరిగేది అట్లా చేస్తుండే కదండి ఆమె. కానీ ఎట్లా క్రియేట్ చేస్తుంది ఆమె, వాడంటే అదే కళ్యాణే ఆమెతో తిరిగినట్లు క్రియేట్ చేస్తుంది అనమాట బయటికి. ఛాన్సాలు చూసినారు, ఒకరోజు బ్లూ చీర కూడా కట్టుకొని కళ్యాణ్ బయట కూర్చుంటే కావాలని ఆయన ముందరికి వచ్చి ఇట్లా వాకింగ్ చేస్తుంది. ఇంకెందుకంటే ఆ ఏజ్లో వాళ్ళు కొంచెం టెంప్ట్ అవుతారు అనమాట, ఆమె అట్లా తయారయ్యి ఆయన ముందర తిరుక్కుంటా అట్లా చేస్తుంది కాబట్టి కొంచెం వెంపటి తిరిగినాడు అనుకుంటాను. కానీ ప్రతి మనిషిలో మంచి చెడు 2 ఉంటాయి అంటారు కదండి. ఫస్ట్ టైం మంచిగా కనిపించినాడు నాకైతే కళ్యాణ్. వచ్చిన వెంటనే వచ్చిన రోజు కూడా పోయినా అంట, ఇదే డ్రెస్తోనే వాళ్ళ ఇంటికి పోయిన వీడియోస్ చాలా వచ్చాయి కదా. ఇక్కడ కూడా వచ్చాడు చూడండి ఆర్ఫనైజ్ కూడా ఈ డ్రెస్తోనే అనుకుంటా. అది కూడా నేను ఇంకొక వీడియోలో చూశాను, అందుకని మాట్లాడాలనిపించింది కళ్యాణ్ గురించి పాజిటివ్గా. నాగార్జున గారికి చెప్పారు కదా, కొంతమంది అనుకుంటారు ఇది కూడా సింపతి కోసం నాగార్జున గారితో చెప్పాడు కదా, నేను ఒక చోటికి పోతుంటే అప్పుడు మేము కాశ్మీర్లో ఉన్నప్పుడు ఒక దగ్గరలో ఉన్న ఆర్ఫనైజ్కి పోతుంటే కొంతమంది ఏమో అనుకుంటారు ఒకవేళ సింపతి కోసం చెప్పాడేమో కళ్యాణ్, ఓట్ల కోసం అట్లా చెప్పాడు అనుకుంటారు. కానీ నాకు అనిపించిందండి ఇదైతే ఓట్ల కోసం చెప్పాలనిపిస్తుంది, నిజంగానే అనిపించిందేమో. ఓట్ల కోసం సింపతి కోసం అయితే ఒకరిని అడాప్ట్ చేసుకుంటా అని చెప్తారు కదా, పాపం 3 అడాప్ట్ చేసుకుంటా అని చెప్పినాడు కదండి. అంటే 3 బాధ్యత తీసుకుంటా అని చెప్పినాడు కదా. ఇప్పుడు ఆయనకు వచ్చిన డబ్బులతో వాళ్ళు చెప్తారనమాట ఆర్ఫనైజ్ వాళ్ళు, ఇప్పుడు ఒక మనిషికి అంటే అక్కడనే పెడతారు కానీ వాళ్ళకి అయ్యే ఖర్చు చూసుకుంటారు కదా. వాళ్ళు చెప్తారు ఒక మనిషికి ఇంత ఖర్చు అవుతుంది వాళ్ళని చదివించడానికి అని అందాజుగా చెప్పింటారు కదా. దాన్ని బట్టి ఇంకా నాకు వచ్చిన డబ్బులకి నేను 3 చూసుకోగలను అని కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది, అందుకే 3 తీసుకుంటాను అని చెప్పినాడు కదండి. పాపం అదైతే నిజమే అనిపించింది నాకు. సింపతి కోసం అయితే ఒకరిని తీసుకుంటారు, ఒకవేళ నాగార్జున గారు ఎదురుగా సింపతి కోసం చెప్పొచ్చు అని. ఇప్పుడు సంజన కూడా
అవి హెల్త్ బాగాలేని వాళ్ళకి స్టిక్స్, అవి కాళ్ళు అవి బాగాలేని వాళ్ళకి స్టిక్స్ ఏంటివో కొనిస్తాను కదా. ఇప్పుడు విన్ అయినా కాకుండా సంజన కూడా కొనియొచ్చు, ఎందుకంటే వాళ్ళకి 15 వీక్స్వి డబ్బులు కూడా వస్తాయి. తనుజకి వాళ్ళందరికీ విన్ అయినా కాకుండా కూడా 15 వీక్స్ డబ్బులు వస్తాయి కదండి. తనుజ వాళ్ళు కూడా చేయాలనుకుంటే చేయొచ్చు. విన్ అయిన వాళ్ళే ఒక్కటే చేయాలని ఏం లేదు కదండి రూలు. విన్ అయినా కానీ పాపం ఇప్పుడు జిఎస్టీకే సగం పోతుందంట అమౌంట్. 16 lakhs అట్లా వస్తాయి అంటున్నారు కదా మామూలుగా, అంతా మిగతా టీవీ వాళ్ళు చెప్తున్నారు కదా. మరి మనకైతే తెలియదు జిఎస్టీకి ఎంత పోతుందో. సగం దాకా పోతుంది జిఎస్టీకి అంటున్నారు కదా ప్రైజ్ మనీలో. కారుకు కూడా అది ఫ్రీగా వచ్చినా కానీ కారు దానికి కూడా జిఎస్టీ కట్టినాకనే తీసుకోవాలంట. మరి ఈయనకు కూడా ఎక్కువ మిగలవు కదా మామూలు. ఇప్పుడు తనుజాకి, సంజనకి, ఇమ్మాన్యుల్కి ఇప్పుడు డెమాన్ అంటే కామనర్లే, వాళ్ళకి తక్కువ ఇచ్చినారేమో. అందుకే ఈసారి నుంచి నాగార్జున గారు అట్లా అడగకూడదు. విన్ అయినది ప్రైజ్ మనీ మీరు దేనికి యూజ్ చేస్తారు అనకూడదు. ఇప్పుడు నుంచి సెలబ్రిటీస్ వాళ్ళందరూ వస్తే ఏమనాలా. ఇప్పుడు 15 days ఉన్నారు కదా, మీరు 15 weeks ఉన్నారు కదా. ఈ 15 weeksలో వచ్చిన డబ్బులతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు బయటికి పోయి అని అడగాలి ఇప్పుడు నుంచి నాగార్జున గారు. అప్పుడైతే తెలుస్తుంది అనమాట. ఈ తనుజాకి, సంజన అయితే చేస్తానిందిలే పాపం, ఒక 10 lakhs మాత్రమే తీసుకుంటానింది. కానీ వాళ్ళు ఓన్లీ ప్రైజ్ మనీ గురించి అడుగుతున్నారు కదండి. ప్రైజ్ మనీ కాదు 15 weeks వచ్చిందని కూడా అడగాలన్నమాట నాగార్జున గారు. 15 weeks మొత్తం టాప్ 5 వాళ్ళని అడిగితే అప్పుడు తెలుస్తుంది. కొంతమంది ఎంత టాప్ 5కి వచ్చినా 15 weeksకి వాళ్ళు చాలా డబ్బులు వచ్చింటాయి కదా, ప్రైజ్ మనీ కంటే ఎక్కువనే వచ్చింటాయి చాలామందికి. తనుజకు కూడా ప్రైజ్ మనీ దాకా దగ్గర వచ్చినాయి అంటున్నారు కదా. మరి తనుజ ఏం చేస్తా అని చెప్తలేదు కదా, కనీసం ఒక్కరినైనా అడాప్ట్ చేసుకోవచ్చు కదండి. అట్లేం లేదు, కొంతమంది ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీకే పెడతాం అంటుంటారు. ప్రైజ్ ఇప్పుడు డెమాన్కి కూడా 15 lakhs వచ్చింది. మళ్ళీ ఆయన కూడా జిఎస్టీ పోతుందేమో, పోతుంది అనుకుంటా, పోతుందో తెలియదు మనకి. ఒక 3 lakhs అట్లా పోతుందేమో డెమాన్కి కూడా. కానీ 15 weeks వచ్చిన దాంట్లో వాళ్ళు కూడా చేయాలనుకుంటే చేయొచ్చు కదండి, ఒక్కరికైనా చేయొచ్చు కదా కనీసం. కళ్యాణ్కి కూడా అంత రిచ్ ఏం కాదు కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా చిన్నది ఏదో కొట్టు పెట్టుకుని, మాకు కూడా అప్పుడు ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పినారు కదా. కానీ పాపం 3 members తీసుకుంటా అని చెప్పినాడు. వచ్చిన వెంటనే అక్కడికి పోయినాడు, అక్కడ పిల్లలకి అందరితో కలిసి అక్కడ కేక్ కట్ చేసినాడు. చూడండి పైన కేక్ కట్ చేస్తున్నాడు చూడు. అక్కడ పిల్లలందరూ చాలా హ్యాపీలు అయినారు కళ్యాణ్ వచ్చే లోపల. ఇంకా అట్లే అక్కడ ఫార్మాలిటీస్ అన్ని ఫిలప్. కొంతమంది మళ్ళీ పోతావా అంటే మరి మళ్ళీ పోతాడో లేదో తెలియదు, కానీ ఫస్ట్ అక్కడ ఫార్మాలిటీస్ ఫిలప్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తా అన్నాడు. ఇంకా మరి మనకు తెలియదు, ఇంకా తర్వాత మళ్ళీ ఏమన్నా అందరూ పొమ్మని చెప్తే పోతాడో ఇక్కడే ఉంటాడో మరి మనం చూడాలి ఫ్యూచర్లో. కళ్యాణ్ అయితే ఒక మీడియా ముందరైతే చెప్పినాడు, నేను ఫార్మాలిటీస్ ఫిలప్ చేసుకొని వచ్చేస్తా అన్నాడు రిటర్న్ మళ్ళీ. అప్పుడైతే నేను విన్నాను. మళ్ళీ ఇప్పుడైతే ఇంకా అక్కడ ఫార్మాలిటీస్ ఫిలప్ చేయడానికి వెళ్ళాడేమో. ఇంకా అట్లే ఆర్ఫనేజ్ కూడా అక్కడే దగ్గరలో అన్నాడు కదా, ఇంకా అప్పుడే వెళ్ళాడేమో మరి నాకు తెలియదు అది. సపరేట్ వెళ్ళాడో ఫార్మాలిటీస్ ఫిలప్ చేయడానికి వెళ్ళాడో ఏమో, కానీ ఆర్ఫనేజ్కి అయితే వెళ్ళాడు. ఈ పిక్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. చూడండి పిల్లలందరూ, ఆర్ఫనేజ్ పిల్లలందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కళ్యాణ్ వచ్చింటే. మేము కూడా ఒకసారి మా పాప బర్త్డేకి వెళ్ళాము, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట ఆ పిల్లలు. ఆర్ఫనేజ్లో కేక్ కట్ చేయించాము ఒకసారి, మాకు కూడా చాలా ఆనందం వేసింది. ఆ రోజు అయితే నాకు ఫుడ్ కూడా తినబుద్ధి కాలేదు. ఆ పిల్లలకి అక్కడ కేక్ కట్ చేసి అవి ఇచ్చింటే స్నాక్స్ అవన్నీ మేము కూడా పెట్టాము. అప్పుడప్పుడు వీలైనప్పుడు పోవాలనిపిస్తుంది మనకు కూడా ఆర్ఫనేజ్కి, ఇటువంటివన్నీ చూస్తే. ఆ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు పాపం ఎవరైనా వస్తే ఇట్లా. ఇంకా అటువంటిది కళ్యాణ్ బిగ్ బాస్ విన్ అయినాడు కదా, ఇంకా వాళ్ళకి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు చూడండి. అందరు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఒక చిన్న పిల్లోడిని అయితే ఎత్తుకున్నాడు కదా, ఆ పిల్లోని ఏమైనా అడాప్ట్ చేసుకున్నాడేమో అని అనుకున్నాను నేనైతే. మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో చూపిస్తాడో మరి ఎవరైనా తీసుకునేది, ఎవరెవరిని అడాప్ట్ చేసుకునేది ఇంకా మనకు తెలియదు. ఆ పిల్లోడిని అయితే చిన్న పిల్లోని తీసుకున్నట్టున్నాడు, ఒక పిల్లోని మాత్రం ఎత్తుకున్నాడు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మోళ్ళు రాక చాలా బాధపడినా అని ఏడ్చినాడు కదా హాస్టల్కి. పేరెంట్స్కి దూరమైన వాళ్ళంటే కొంచెం ఆ బాధ తెలుసు అనమాట కళ్యాణ్కి. అందుకని ముగ్గురిని తీసుకుంటా అని చెప్పినాడేమో అని నాకు అనిపించింది. అందుకే బిగ్ బాస్ హౌస్లో చూసినంత వరకు అయితే మనకి అక్కడ ఏంటబ్బా గేమ్ ఆడకుండా ఊరికే తనుజతో తిరుక్కుంటున్నాడు, గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా అని మనకు కోపం వస్తుంది కదండి. కానీ ఫస్ట్ టైం బయటకు వచ్చినాక మాట నిలబెట్టుకున్నందుకు, పల్లవి ప్రశాంత్ లెక్క చేయకుండా మాట నిలబెట్టుకున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అందుకని కళ్యాణ్ గురించి పాజిటివ్గా చెప్తున్నాను అంటున్నాను. బస్లో కూడా చెప్పాడు ఫస్ట్, బిగ్ బాస్ హౌస్లో బస్లో కూడా చెప్పాడు అనమాట. శివాజీ గారు అడిగినప్పుడు ఫస్ట్ 2-3 weeks సరిగా ఆడలేదు నువ్వు, దివ్యానే నిన్ను గేమ్ చేంజర్, దివ్యానే మార్చిందంటే ఒప్పుకుంటావు అన్నాడు.
అంటే అవును సార్ అన్నాడు. ఎందుకంటే దివ్య అనిందంట వర్స్ట్ ప్లేయర్ నువ్వని. అప్పుడు ఇంకా కావాలని పట్టుబట్టి కెప్టెన్సీది కొట్టేసి ఆమెతోనే బ్రాడ్ పెట్టించుకున్నాడు కదా. అప్పుడైతే చెప్పలే కదా మనకి ఎందుకు అబ్బా దివ్యతో పెట్టించుకుంటా అని పెట్టించుకున్నాడు అనుకున్నాము. తర్వాత చెప్పాడు అనుకోండి. శివాజీ కూడా అడిగాడు, ఇంకా దివ్య అన్నప్పటి నుంచి నీకు కొంచెం ఆడాలని అది స్పిరిట్ ఎక్కువ వచ్చింది కదా అన్నాడు. అవును అవును సార్ దివ్యకి థ్యాంక్స్ అని చెప్పినాడు. అంటే దివ్య వల్ల కూడా కొంచెం ఆడాలని వైనలో పట్టుదల పెరిగినట్లుంది. కానీ ఈ తనుజని ఒక్కొక్కసారి తయారయ్యి మాటికి డేమాన్ కూడా చెప్పినాడు, మాటికి తనుజ వచ్చి కళ్యాణ్ ఎక్కడ అంటుందంట. కానీ మనకి ఎట్లా క్రియేట్ అవుతుంది బయటికి, ఓన్లీ కళ్యాణి అంట అన్నట్లు మాట్లాడుతుంటారు కదా ఆమె పైకి. నువ్వు ఏంట్రా, నువ్వు చైల్డిష్గా బిహేవ్ చేస్తావురా అని అంటుంటుంది. కానీ ఆమె కొంచెం పెద్ద ఏజ్ కదా, కొంచెం ఫీలింగ్స్ అవి బయటికి కనపడకుండా ఆపుకోగలుగుతుంది అనమాట. వీడు కొంచెం చిన్నోడు కదా, ఆమె కంటే 10 years అట్లా, అందుకని బయట పడుతున్నాడు. ఆమె డైరెక్ట్ ఆమెనే ఎంట తిప్పుకున్నట్టు వీడే ఎంట పడుతున్నట్టు క్రియేట్ చేస్తుంది కదా మాటికి. కానీ ఆమె రీతి కూడా చెప్పింది కదా, తనుజకు కూడా ఇష్టం ఉన్నాయి కానీ ఊరికే అట్లా ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తుంది అని అనింది కదా. అట్లా అనమాట, కావాలని కళ్యాణ్ ఎదురుగా ఎక్కువ తయారై తిరిగేది. లాస్ట్ 2-3 weeks అయితే ఇంకా కళ్యాణ్ ఎక్కడ అంటుందంట. కళ్యాణ్ కనపడకుండా, ఎప్పుడు కళ్యాణ్ ఆమె దగ్గర ఉంటాడు కదా, కానీ ఎప్పుడైనా కనపడకుండా పోతేనే కళ్యాణ్ ఎక్కడ అని అనింది తనుజ అని డేమాన్ కూడా ప్రెస్ మీట్లో చెప్పినాడు. అదే అనమాట, ఆమె మేనేజ్ చేస్తుంది బయటికి కనపడనీయకుండా. ఇప్పుడు కళ్యాణ్ కంటే 10 years పెద్ద కాబట్టి ఆమె అట్లా మేనేజ్ చేసింది. బయటకు చూసే వాళ్ళందరికీ కళ్యాణే బ్యాడ్గా కనిపిస్తాడు కదా, తనుజ ఎంపటి తిరుగుతున్నట్లు. ఒకసారి డేమాన్తో కూడా కొట్లాడింది కదా తనుజ. ఇది లాస్ట్ ఫైనల్ వీక్లో కూడా డెమాన్ కూడా అన్నాడు కదా, అంటే డెమాన్ ఏమంటదంటే వాడు కంటెంట్ కోసం అయితే నీతో ఫస్ట్ నుంచి ఉంటుండే కదా అని అన్నాడు డెమాన్ తనుజ ఉండి చూసారా వీడికి కంటెంట్ కోసం చేస్తున్నాడు అనమాట లవ్ ట్రాక్ అంతా. శ్రీజ చెప్పింది కదా వాడు లవ్ ట్రాక్ కోసమే చేస్తున్నాడు అక్క అని చెప్తే నేను అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు అనిపిస్తుంది నిజమే అని అంటది. నవ్వుతూనే అంటుకుంటారు ఇద్దరు. తర్వాత వీడు కూడా నవ్వుతూ ఏమంటాడు డెమాన్, తను ఏమనిందంటే నిన్ను అందరూ పడగొట్టడానికి ట్రై చేస్తున్నారా, పడిపోకుండా ఉండు అని నీ గురించి చెప్పింది అని చెప్పి తనుజ అని అంటాడు. అప్పుడు మాత్రం తనుజ గొడవ పడింది. మళ్ళీ ఆమె జోక్గా అన్నప్పుడు అందరు తీసుకోవాలి, ఆమె మాత్రం తీసుకోదేమి. అలాంటప్పుడు ఆవిడ అన్నీ మూసుకొని కూర్చోవాలి కదా, ఎందుకు జోక్ చేయడం వేరే వాళ్ళ మీద. మళ్ళీ వాడేమన్నాడు, లవ్ ట్రాక్ కోసమే ఉంటే ఫస్ట్ నుంచి నీతోనే ఉంటుంటే కదా అన్నాడు కదా. మరి ఉండేవాడు కదా ఆమెతోనే, లవ్ ట్రాక్ కోసం అట్లా ఉండాలనుకుంటే రీతితో అందుకున్నాడు. ఈ తనుజ అంతా ఏ కామెంట్ పడితే ఆ కామెంట్ పర్సనల్గా చేస్తుంది. ఆమెను ఏదో ఒక మాట అంటే మాత్రం గోల చేసి చీప్గా అరిచేసి, ఆ రోజు అరిచింది. మళ్ళీ సారీ చెప్పడానికి కూడా అందరు చెప్పాక చెప్పింది అప్పుడు కూడా సారీ. డేమాన్ అనవసరంగా యాక్సెప్ట్ చేశాడు ఆ రోజు కూడా, ఈమెని చేయకుండా ఉంటే బాగుండేది. బిగ్ బాస్ హౌస్ది ఏమో కానీ అండి, మాకైతే బయట అయితే వచ్చిన వెంటనే ఇలా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అయితే మాకు చాలా నచ్చింది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్, చాలామంది పల్లవి ప్రశాంత్ అనే కాదు, మామూలుగా సెలబ్రిటీలకి మామూలు 15 weeks కూడా వాళ్ళకి విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువనే వస్తుందంట కదండి. కానీ వాళ్ళైతే ఎవరు ఇంతవరకు 15 seasonsలో ఇంతవరకు ఎవ్వరు అడాప్ట్ చేసుకోలేదు కదండి. ఫస్ట్ టైం కళ్యాణ్ తీసుకున్నాడు అని నాకు అనిపించింది. బిగ్ బాస్ హౌస్ది పక్కన పెడితే బయట అయితే మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నారు కదండి, అసలు వాళ్ళు వేల కోట్లు ఉంటాయి, ఎవ్వరు చేయరనమాట. మాకెందుకు వచ్చింది అని కొంచెం అడాప్ట్ చేసుకుంటే కష్టమే కదండి, వాళ్ళని లైఫ్ లాంగ్ వాళ్ళు చూసుకోవాలా. కొంతమంది అయితే ఇప్పుడు రేపు పొద్దున మ్యారేజ్ చేసుకునేది అవన్నీ ఉంటాయి కదా, వీళ్ళకి కూడా రేపు పొద్దున వచ్చేవాళ్ళు ఎలా ఉంటారో అట్లేమో అనుకోకుండా పాపం ధైర్యంగా తీసుకుంటా అని చెప్పినాడు. కొంతమంది కూడా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎందుకు రాట్లా అని కూడా ఏమని చెప్పిండొచ్చు, కానీ ఇచ్చిన మాట కోసం నిలబెట్టుకున్నాడు. ఎంతోమంది సెలబ్రిటీలు వేల కోట్లు ఉన్నా కానీ ఎవరు చేయరండి. ఇప్పుడు సినిమా యాక్టర్లను కూడా చూస్తున్నాం కదా, ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఇన్స్టిట్యూట్లకి వాళ్ళ కాలేజీలకి, ఇప్పుడు నాగార్జున కూడా మొన్న 2 కోట్లు ఇచ్చినారంట కదా. నాగార్జున గారు కూడా మొన్న వాళ్ళ కాలేజ్ ఉందంట ఏఎన్ఆర్ది, అక్కడ 2 కోట్లు ఇచ్చినా అని చెప్పినాడు కదా. వాళ్ళ కాలేజ్కి వాళ్ళు ఇచ్చుకున్నారు, అంతేగాని బయట వాళ్ళకి అయితే ఎక్కువ ఎవరు ఇచ్చినట్టయితే మనం చూడం కదండి. వాళ్ళకున్న డబ్బులకి వాళ్ళు ఎంతో చేయొచ్చు కదా. ఇప్పుడు కళ్యాణ్కున్న డబ్బులకి 3 members తీసుకున్నాడు. ఇప్పుడు నాగార్జున కానీ చిరంజీవి కానీ చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు కదా, వాళ్ళకున్న డబ్బులకి వాళ్ళు ఎన్నో చేయొచ్చు కదండి.
ఇప్పుడు వాళ్ళ కాలేజ్కి ఇచ్చినది కూడా ఎంత చెప్పినారు 2 కోట్లు ఇచ్చారు 2 కోట్లు ఇచ్చారు అని. మేబీ నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడేమో, ఆ హ్యాపీనెస్తో ఇచ్చినాడేమో 2 కోట్లు అన్నారు అప్పుడు మీడియా ముందర. అది వాళ్ళు మీడియా కూడా అడిగినారు, మీరు తాత కాబోతున్నారా అని. అంటే నాగార్జున గారు అది టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు కదా, ఇంకా సరిగా అయితే కన్ఫర్మ్ చేయలేదు కదా. కానీ అందరు అంటున్నారు కదా హ్యాపీనెస్తో ఇచ్చినట్టున్నాడు. అప్పుడు 1,00,000 రూపాయలు 3,00,000 ఏదో ఇచ్చాడంట అప్పుడు అన్నారు, అది కాలేజ్ స్థాపించినప్పుడు. ఎంతనో చెప్పినాడు 1,00,000, నాకైతే గుర్తులేదు సరిగా అమౌంట్. ఇప్పుడు 2 కోట్లు ఇచ్చినాడు అని చెప్పినారు కదా. అంటే 2 కోట్లు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా వాళ్ళ కాలేజే కదండి, అది వాళ్ళ కాలేజీకి వాళ్ళు ఇచ్చుకున్నారు. కానీ ఇట్లా బయట వాళ్ళనైతే అడాప్ట్ చేసుకోవడం అవన్నీ అయితే ఏ సినిమా వాళ్ళు చేస్తుంటారులే కొంతమంది. మహేష్ బాబు కూడా అవి చేసినారు ఇవి చేసినారు అంటుంటారు కదా, వాళ్ళకున్న డబ్బుకి వాళ్ళు చేస్తారండి. కానీ కళ్యాణ్కి ఉన్న డబ్బుకి అయితే పాపం ఒకటేసారి 3 మెంబర్స్ని తీసుకోవడం అయితే మంచిది అనిపించింది నాకైతే. అందుకని కళ్యాణ్ గురించి పాజిటివ్గా మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో చూసిన దాన్ని బట్టి అయితే నేను నెగిటివ్గా చెప్పినాం కదా. ప్రతి మనిషిలోనూ మంచి చెడు 2 ఉంటాయి అనుకోండి. ఇదైతే నాకు మంచిగా అనిపించిందండి. మామూలుగా అయితే బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడకుండా అయితే ఇదైతే వచ్చిన వెంటనే మాట నిలబెట్టుకోవడం అయితే నాకు నచ్చింది. చూడండి ఇక్కడైతే అందరి పిల్లలకి భోజనాలు పెడుతున్నాడు, ఆయన చేతులతో ఆయన వడ్డిస్తున్నాడు అనమాట. అంత ఇంత మంచి మనసు లేకుంటే చేయరండి అసలు. ఆర్ఫనైజ్కోవాలా చేయాలా అన్న ఆలోచన కూడా రాదు కొంతమందికి అయితే. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా డబ్బులు లేవు కదా, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎందుకురా, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినారో ఏమో కానీ బయటికి పోయినాకైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసినారో ఏమో కానీ ఎవరికైతే హెల్ప్ చేయలేదు. మరి వీళ్ళ పేరెంట్స్ కూడా ఏం చెప్పినారో మనకు తెలియదు బయటికి పోయినాక. ఎందుకురా మనకే లేవు కదా అని ఎందుకు తీసుకోవడం, మనం మళ్ళీ లైఫ్ లాంగ్ వాళ్ళని చూసుకోగలమా లేదా, అట్లా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు అనుకుంటా నేనైతే. ఎవరైనా వాళ్ళు కూడా తీసుకోమన్నారో లేదో మనకైతే చెప్పారు కదా బయటికైతే, మేము కూడా తీసుకోమన్నాం అట్లా అంటారు. లోపల ఇంట్లో ఏం చెప్పినైతే మనకు తెలియదు కదా. కానీ ఇచ్చిన మాట ప్రకారం ఎవరేం చెప్పినా వినకుండా వచ్చి ఇక్కడ చేస్తున్నాడు కదండి. వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకోమన్నారో లేదో మనకు తెలియదు. మరి పల్లవి ప్రశాంత్ ఏమో కానీ మరి బిగ్ బాస్ హౌస్లోనేమో తీసుకుంటా అని చెప్పినాడు. బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినారో, మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసినారో ఎవరు చేసినారో ఏమో కానీ, డబ్బు ఎవరికి ఏ బుద్ధి కాలేదో ఏమో కానీ ఆయన అయితే చేయలేదు. వినని కూడా చేసింటారు కదా, ఎవరైనా నెగిటివ్ కూడా చెప్పిండొచ్చు కదా. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా చెప్పిండొచ్చు కదా, 3 మెంబర్స్ని అడాప్ట్ చేసుకోవడం అంటే లైఫ్ లాంగ్ చూసుకోవాలంటే కష్టమే అట్లా ఏమైనా చెప్పింటారు కదా. కానీ దేనికి లొంగకుండా ఇచ్చిన మాట మీద ఉన్నాడు చూడు, అదైతే చాలా నచ్చిందండి నాకు. వాళ్ళ పేరెంట్స్ అయ్యుండొచ్చు, వాళ్ళ బ్రదర్ అయ్యుండొచ్చు, ఎవరైనా ఇంట్లో అయితే చెప్తారు కదా, బయటికైతే మేము కూడా తీసుకోమని చెప్పినాం అట్లా అంటారు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్. ఇంట్లో ఏం చెప్పినది అయితే కొంతమంది ఇంట్లో పేరెంట్స్ని చెప్పిన పల్లవి ప్రశాంత్కి అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మార్చారో మరి ఎవరు మార్చారో కానీ బయటకు వచ్చినాకైతే మారిపోయాడు. ఒక్క రైతుకు కూడా ఇచ్చింది అయితే మనం చూడలేదు కదండి. ఇప్పుడు బయట అంతా తిడుతున్నారు కదా పల్లవి ప్రశాంత్ని, డబ్బులు తీసుకొని ఎవరికి ఇవ్వలేదని. ఆయనను చూసి కూడా వీళ్ళకి అనిపించింటుంది కళ్యాణ్కి, నేను అట్లా ఇచ్చిన మాట తప్పకూడదు పల్లవి ప్రశాంత్ లెక్క, నాకు అట్లా చెడ్డ పేరు రాకూడదు అని కూడా ఆ రకం కూడా ఇన్స్పిరేషన్ అయి ఉంటాడు పల్లవి ప్రశాంత్ నాకు తెలిసి వీళ్ళకి. అందుకే వచ్చిన వెంటనే ఇంకా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇంకా మరీ లేట్ చేయకుండా వెంటనే వెళ్ళిపోయాడు. వచ్చిన రోజు కూడా పోయినాడంట. ఆ పిక్స్ ఇందాక అదే డ్రెస్తో ఉన్నాడు కదండి, ఆ రోజు అదే డ్రెస్తో ఇంటికి వచ్చాడు కదా. తర్వాత మళ్ళీ 2-3 డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళాడంట. వెళ్ళి ఇంకా అక్కడ అడాప్ట్ చేసుకునేది సైన్ చేసినాడు. అక్కడికి వెళ్ళి ఒక చిన్న బాబుని అయితే ఎత్తుకున్నాడు. ఆ పిక్ అయితే బయటకు వచ్చింది అందరికీ. మళ్ళీ అక్కడ భోజనాలు పెట్టాడు, కేక్ కట్ చేశాడు. ఇంకా అంతే అండి. బాయ్ అండి. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి కుకింగ్ వీడియోస్ అవి వస్తాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఎక్కడికైనా మేము బయటికి వెళ్తే అవన్నీ వస్తాయి వీడియోస్. దీంట్లో ఏమైనా హోటల్కైనా సినిమాలకైనా అట్లా వెళ్ళినప్పుడు అవి కూడా పెడతామండి వ్లాగ్స్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వచ్చేంత వరకు ఇంకా అవే కదా పెట్టాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్ చేయండి ఈ వీడియోని. బాయ్ అండి.